నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తున్నాము. హైదరాబాద్లో ఓ భర్త కర్కసత్వం బయటపడింది. భార్యపై అనుమానంతో కూడా ఎంతో మానవత్వం మరిచి విచక్షణ రహితంగా కూడా 7 నెలల గర్భిణీపై తన భార్యపై అనుమానంతో కూడా భార్యను చంపేసిన ఘటన అయితే మనం చూస్తున్నాము. తన 7 నెలల గర్భిణీగా ఉన్న భార్యపై అనుమానంతో కూడా ఓ భర్త తన పొట్టపై కూర్చుని చిత్రహింసలు చేస్తూ ఊపిరాడకుండా చేసి ఆ భార్యనైతే హత్య చేశాడు. అయితే భార్యపై అనుమానంతోనే ఇదంతా చేశాడు సచిన్ అనే వ్యక్తి. అయితే హైదరాబాద్ కూషాయిగూడలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా సచిన్ అలాగే స్నేహ వీళ్ళిద్దరూ కూడా ఇన్స్టాలో పరిచయం ఏర్పడటంతో 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఫుడ్ డెలివరీ బాయ్గా కూడా సచిన్ పనిచేస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి అనంతరం కూడా 2023లో ఒక బాబుకు జన్మనిచ్చారు. అయితే ఈ బాబు అనంతరం కూడా వీళ్ళిద్దరి మధ్య కొన్ని కలతలు అనేవి వచ్చేవి. దీంతో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అయితే పాత బస్తీలో చెందిన వారికి బాబును అమ్మేందుకు కూడా అటు సచిన్ అయితే ప్రయత్నించాడు. దీంతో ఇరువురి మధ్య కలహాలు అయితే ఏర్పడ్డాయి. అయితే పోలీసులకు స్నేహ ఫిర్యాదు చేయడంతో కూడా ఆ బాబును అమ్మేందుకు చర్యలు అయితే ఆపేశారనమాట. ఎందుకంటే బాబు పుట్టిన తర్వాత వీళ్ళ ఇరువురి మధ్య కలతలు రావడంతో బాబును అమ్మేందుకు సచిన్ ప్రయత్నించడంతో కూడా భార్య స్నేహ ఫిర్యాదుతో పోలీసులు ఫిర్యాదు చేయడంతో కూడా శిశువు అమ్మకైతే ఆగిపోయింది. ఆ తర్వాత అనారోగ్యంతో కూడా శిశువు మృతి చెందడం పట్ల ఎంతో నిరాశ ఎదురైందని చెప్పాలి మళ్ళీ వీరికి. దీంతో కొన్నాళ్ళుగా కూడా వీరు దూరంగా ఉంటూ వచ్చారు. సచిన్ స్నేహ కూడా కొన్నాళ్ళుగా దూరంగా ఉండి గొడవల నేపథ్యంలో అనంతరం మళ్ళీ డిసెంబర్ 11 నుంచి కూడా మళ్ళీ వీళ్ళిద్దరూ కాపురం మొదలు పెట్టారు. అయితే స్నేహ 7 నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్న భర్త అనుమానంతో కూడా ఎలా గర్భం దాల్చామంటూ కూడా భార్యపై ఎంతో విచక్షణ రహితంగా దాడి చేసి ఆమె పొట్టపై కూర్చుని ఆమె ఊపిరాడకుండా చేసి చంపేసిన విషాద ఘటన అయితే చూస్తున్నాము. ఈ ఘటన అయితే హైదరాబాద్ కుషాయిగూడలో చోటు చేసుకుంది. దీనిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. సో మనం చూస్తున్నాము ఎంతో ఒక భార్యపై అనుమానంతో కూడా 7 నెలల గర్భిణి అని కూడా చూడకుండా కూడా భర్త ఆ భార్య స్నేహాన్ని అయితే ఎంతో విచక్షణ రహితంగా చంపేశాడు. దీంతో శిశువు కూడా మరణించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హత్యగా క్రియేట్ చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు దర్యాప్తులో భర్తనే హత్య చేసినట్టుగా గుర్తించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి భార్యకు దూరంగా ఉంటున్న భర్త భార్యపై అనుమానం పెంచుకొని తన భార్యను అత్యంత దారుణంగా దిండుతో హత్య చేసి ఆ తర్వాత రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నట్టు విధంగా గ్యాస్ సంబంధించిన పైపు అదేవిధంగా కొన్ని పరికరాలు వేసి ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా అనుమానాలు క్రియేట్ చేశారు. దీనికి సంబంధించి మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భర్త సత్యనారాయణనే భార్యను హత్య చేసినట్టుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. అయితే సత్యనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అయితే భార్య 7 నెలల గర్భిణిగా ఉంది. ఆ నిండు గర్భిణి అయినటువంటి భార్యను అత్యంత దారుణంగా హత్య చేసిన సత్యనారాయణను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరు కూడా వేరువేరుగా ఉంటున్నారు. మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఒక బాబు జన్మించారు. ఆ బాబుని అమ్మేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత బాబు అనారోగ్యంతో మృతి చెందారు. మళ్ళీ తర్వాత ఆమె గర్భవతిగా అయింది. గర్భవతి తర్వాత ముందు చూలాలుగా ఉన్నటువంటి భార్యను ఇంత దారుణంగా హత్య చేసిన సత్యనారాయణపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మృతురాలి బంధువులు స్నేహ బంధువులు అయితే కోరుతున్నారు. ఖచ్చితంగా అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీసుల దర్యాప్తులోనే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఎందుకంటే మొదట ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విధంగా సీన్ క్రియేట్ చేసి అక్కడి నుంచి పారిపోయిన సచిన్ అలియా సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. దర్యాప్తులోనే హత్యగా తేల్చారు. ఎందుకంటే అక్కడ ఉన్న సీన్ సంబంధించిన పూర్తి క్లూస్ ఆధారంగా పోలీసులు దర్యాప్తులో విషయాలన్నీ బయటపడడం జరిగింది. ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడ్డ సత్యనారాయణ అయితే కఠినంగా శిక్షించాలని చెప్పేసి మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అసలు సత్యనారాయణ ఒకడే హత్య చేశాడా, అతనితో పాటు ఎవరైనా సహకరించారనే దానిపై కూడా తేల్చాలని చెప్పేసి కూడా స్నేహ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనిపై ఘటన పైన కుషాయిగూడ పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సత్యనారాయణ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు కాబట్టి మృతి చెందిన మహిళ హత్యగా తేల్చారు కాబట్టి ఇప్పుడు ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు.
అయితే సురేష్, మనం చూస్తున్నాం వీరి ఇరువురికి కూడా ముందు నుంచే కొన్ని గొడవలు జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే తరచూ గొడవలు పడేవారా? సో ఎలా ఉండేవారు వీళ్ళిద్దరూ? ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రోజులు విడిపోయి కూడా ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది. ఆ సమయంలో ఏమన్నా మహిళ ఇంటికి వెళ్ళి గొడవలు పెట్టుకున్నారా స్నేహ ఇంటికి? కరీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మొదట ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారిన తర్వాత పెళ్లి చేసుకొని సంవత్సరం పాటు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వీరికి ఒక బాబు జన్మించారు. కానీ ఆ బాబుని ముందుగానే, ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్ ఉన్న సమయంలోనే బాబుని విక్రయించేందుకు ప్రయత్నాలు చేశాడు. ఓల్డ్ సిటీలో కొంతమంది ఎవరైతే ముఠా సభ్యులు ఉంటారో వారికి బాబుని అమ్మేందుకు డీల్ కుదిరించుకున్నాడు. కానీ ఆ విషయంలో ఆ భార్య స్నేహకి సత్యనారాయణకి గొడవ జరిగింది. నాకు పుట్టిన బాబుని ఎట్లా విక్రయిస్తామని చెప్పేసి కూడా ఆమె భర్తతో విభేదించి భర్తతో దూరంగా ఉంటుంది అప్పటి నుంచి. ఆ తర్వాత బాబు మృతి చెందాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు కలిసింది. తర్వాత మళ్ళీ విభేదాలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకొని కలిసి ఉండాలని చెప్పినప్పటికీ కూడా వారిద్దరు విడిగానే ఉంటున్నారు గత కొద్ది రోజులుగా. స్నేహ గర్భవతి అని తెలిసి కూడా భర్త అప్పటి నుంచి అనుమానం పెంచుకొని తను దూరంగా ఉన్న సమయంలో భర్తకి గర్భం ఎలా వచ్చిందని చెప్పేసి కూడా వాగ్వాదానికి దిగడం, ఆ కుటుంబ సభ్యులతో కూడా గొడవ పడడం, వీటన్నిటికి సంబంధించి పోలీస్ స్టేషన్ కూడా గతంలో పెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా భార్య భర్తలు కాబట్టి కౌన్సిలింగ్ చేసి పంపించారు. కానీ శనివారం రోజు భార్యని హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యగా క్రియేట్ చేసేందుకు ముందుగానే ఒక పథకం ప్రకారం సత్యనారాయణ ఈ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత స్పాట్ లో దొరికిన క్లూస్ ఆధారంగా భార్యను సత్యనారాయణ హత్య చేసినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం సత్యనారాయణ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. బాబు పుట్టిన తర్వాత చనిపోయాడు, మొదటి బాబు చనిపోయాడు. ఆ తర్వాత నుంచి కొద్ది రోజులు కలిసినప్పటికీ మళ్ళీ భర్త తరచూ టార్చర్ పెడుతూ ఉండడంతోనే దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య భార్యపై అనుమానం పెంచుకొని ఈ హత్యకు దారి తీసిందని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో తెలియదు. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా మిగతా విషయాలు కూడా తెలుస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, అయితే హైదరాబాద్ కూషాయిగూడలో జరిగిన ఘటన అయితే అనుమానంతో ఒక భార్యను నిండు చూలాలని కూడా చూడకుండా కూడా ఎంతో కిరాతకంగా భర్త హత్య చేశాడు. సో దీనిపై అయితే ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కూడా విచారణ అయితే జరుపుతున్నారు. సో ఘటన ఎలా జరిగింది, ఎవరైనా సహకరించారా లేదా సచిన్ ఒక్కడే హత్యకు ప్రయత్నించడా అనేది కూడా పోలీసుల విచారణలో తేలనుంది. కానీ ఇలాంటి ఘటన జరగడంపై కూడా అటు స్నేహ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఎందుకంటే 7 నెలల గర్భంతో ఉన్న మహిళ మృతి చెందడం అనేది ఒక మామూలు విషయం కాదు. అంతే కర్కశంతో కూడా ఆ భర్త సచిన్ ఎవరైతే ఉన్నారో అతని స్నేహ కడుపు మీద కూర్చుని కూడా తనని ఊపిరాడకుండా చేసి హత్య చేసిన ఘటన ఎంతో విషాద ఘటన. దీంతో కూడా స్నేహ కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సో దీంతో పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. దీనిపై వివరాలు కూడా వెల్లడించనున్నారు.